In today's class, we will discuss about some of the turning moment diagrams of some other types of engines. Those are single-cylinder four-stroke engine and three-cylinder engine. And we will discuss the topic of fluctuation of energy that is related to the flywheel. So next one is based on that we will discuss some mathematical formulas which will be useful to carry out the problems in on flywheel. So, as you all know that a flywheel is a device which will be useful to store some mechanical energy. సో దీన్ని మనం ఫ్లైవీల్ని సమ్ క్రాంక్ షాఫ్ట్కి అటాచ్ చేస్తామని చెప్పాము ప్రీవియస్ క్లాసెస్లో. సో సపోజ్ దిస్ ఇస్ అవర్ క్రాంక్ షాఫ్ట్, వీ విల్ అటాచ్ ఏ suitable mass that is known as flywheel to this crankshaft. So due to this moment of inertia, so it will store some form of energy in the form of kinetic energy. సో దీని డయాగ్రామ్ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో మనం చూపించాను నేను. We will attach a flywheel to the crankshaft. సో నెక్స్ట్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసాము. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ మూమెంట్ దట్ ఈస్ అప్లైడ్ ఎట్ ద క్రాంక్ పిన్, సో దాన్ని టర్నింగ్ మూమెంట్ అంటామని చెప్పాము. దాన్ని ఎఫ్టీ కింద డినోట్ చేసాము, సారీ టీ కింద డినోట్ చేసాము టర్నింగ్ మూమెంట్. సో టర్నింగ్ మూమెంట్ టీ ఈజ్ నథింగ్ బట్ క్రాంక్ ఎఫర్ట్ ఇంటూ క్రాంక్ లెంత్ ఆర్. So T is equal to turning moment T is equal to Ft into R, where Ft is the crank effort. So whatever the force that is applied at the crank pin into radius of the crank, that is the length of the crank. This is nothing but the turning moment value. So ఇప్పుడు crank angle theta తో denote చేస్తాము. So if you draw the plot between turning moment versus theta, it is known as turning moment diagram. So different engines ki turning moment diagrams different గా ఉన్నాయి. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కర్వ్డ్ షేప్డ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది మనకు. అంటే ఇక్కడ కంప్లీట్ సైకిల్, సో మనకి జీరో నుంచి ఫ్రమ్ 0 to 2π. So from 0 to 2π in a single cylinder double acting steam engine, it is a cycle. So actually గా 0 నుంచి 2π వరకు ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో ఆఫ్టర్ 2π రేడియన్స్ రొటేట్ అయిన తర్వాత సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ రిపీట్స్ ఆఫ్టర్ 2π రేడియన్స్ ఆఫ్ ద క్రాంక్ రొటేషన్. 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అయిన తర్వాత సైకిల్ సేమ్ ఇదే కర్వ్ మళ్ళీ ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది. సో సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజన్లో 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అయ్యేసరికి సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో మీరు ఈ సైకిల్లో మనకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది కాన్స్టెంట్గా ఏం లేదు, ఇట్ వేరీస్ అలాంగ్ టీటా. టీటా డైరెక్షన్ ఏమవుతుంది, టర్నింగ్ మూమెంట్ కాన్స్టెంట్గా లేదు. సో మనకి ఒక కర్వ్డ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టెంట్ లైన్. సో త్రూ అవుట్ ద సైకిల్ అవర్ టర్నింగ్ మూమెంట్ ఈజ్ వేరియింగ్. సో వేరీ అవుతుంది. ఇలా ఒక ఏంటంటే మనకి ఒక వేవీ టైప్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చింది. సో అంటే మనకి యాక్చువల్గా పర్టికులర్ అప్లికేషన్కి మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ అనేది కావాలి. సో కాన్స్టెంట్ టార్క్ అనేది రావట్లేదు. సో వీఆర్ గెట్టింగ్ కాన్స్టెంట్ కాకుండా మనకి వేరీ అయిపోతుంది. త్రూ అవుట్ ద సైకిల్ అవర్ టర్నింగ్ మూమెంట్ ఈజ్ వేరియింగ్. సో అందుకోసం ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ని తగ్గట్టుగా అంటే ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఆపరేట్ అవ్వాలి కాబట్టి, అంటే ఒక మరీ ఎక్కువ వేరీ అవ్వకూడదు. యూజువల్గా వేరియేషన్ అనేది ఒక పర్టికులర్ రేంజ్ వరకే ఉండాలి, అంతేగాని ఇంజిన్ ఎలా పెడితే అలాగా అది వేరీ అవ్వకూడదు. సో అందుకోసం ఏంటంటే ఫ్లై వీల్స్ మనం జనరల్గా మౌంట్ చేస్తాం. సో ఇక్కడ ఒక మీన్ రెసిస్టింగ్ టార్క్ అనే టర్మ్ని డిఫైన్ చేసాము.
సో యూజువల్గా మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటే ఏంటంటే, సో దిస్ ఈఎఫ్ లైన్ ఈజ్ అవర్ మీన్ రెసిస్టింగ్ టార్క్. సో దిస్ ఈజ్ అవర్ మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటే మనకి ఇంత అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఉంటే సరిపోతుంది. బట్ ఏంటంటే సెట్ అయిన టైం పీరియడ్లో మనకి మోర్ దాన్ మీన్ రెసిస్టింగ్ టార్క్ మనకి ఇంజిన్ అనేది టార్క్ని డెవలప్ చేస్తుంది. సో మీరు ఈ మీన్ రెసిస్టింగ్ టార్క్ మీదన ఏదైతే ఉన్నాయో ఆ అన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా, సో A1 సపోజ్ A3, సో ఈ A1 అండ్ A3 ఇవి ఏంటంటే ఇంజిన్ మీన్ రెసిస్టింగ్ టార్క్ వరకు ఉంటే సరిపోతుంది టార్క్ వాల్యూ అనేది. కానీ దానికన్నా ఎక్కువ టార్క్ అనేది మనకి ఇంజిన్ డెవలప్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ఎక్సెస్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫ్లై వీల్. సో ఇక్కడ A1 అండ్ A3 ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఫ్లై వీల్లో స్టోర్ అవుతాయి. సో మనకి ఇక్కడ చూడండి, సో B2C మనకి ఇక్కడ ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అవుతుందో, సో మనకి యాక్చువల్గా డెవలప్ అయిన వర్క్ కన్నా మనకి ఎక్కువ వర్క్ కావాలి అంటే దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి నీడ్ టు సప్లై టు ద ఇంజిన్. సో A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్గా ఏంటంటే మనం సప్లై చేయాలి, ఎందుకంటే ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ చేయట్లేదు ఇంజిన్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్, it will be given to the engine during this period. సో నెక్స్ట్ ఇక్కడ కూడా A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి యాక్చువల్గా ఫ్లై వీల్లో స్టోర్ చేసుకునే ఎనర్జీ అనేది ఇస్తుంది. అంటే ఈ ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ని మనం యాక్చువల్గా మినిమైజ్ చేయడానికి మనం ఫ్లై వీల్స్ని యూజువల్గా మనం క్రాంక్ షాఫ్ట్గా మౌంట్ చేస్తాం, ఎందుకంటే మనకి ఒక పర్టికులర్ అప్లికేషన్ కాన్స్టెంట్ టార్క్ అనేది మనకు కావాలి, బట్ ఇంజిన్ త్రూ అవుట్ ద సైకిల్ కాన్స్టెంట్ టార్క్ని డెవలప్ చేయట్లేదు. సో దట్ ఈస్ వై we will mount a flywheel on the crankshaft. సో ఎప్పుడైతే మనకి క్రాంక్ అనేది సపోజ్ B అనే లొకేషన్ దగ్గర ఉందో, సో క్రాంక్ ఎప్పుడైతే A నుంచి Bకి టర్న్ అవుతుందో, సో ఎప్పుడైతే B అనే పొజిషన్కి క్రాంక్ రొటేట్ రీచ్ అయిందో, సో మనకి ఇక్కడ A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది ఫ్లై వీల్లో స్టోర్ అవుతుంది. అంటే క్రాంక్ అనేది ఈ B అనే పొజిషన్ దగ్గరికి వచ్చేసరికి ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లై వీల్లో స్టోర్ అవుతుంది. సో ఫ్లై వీల్ స్టోర్స్ A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సపోజ్ A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది ఫ్లై వీల్ ఎప్పుడైతే క్రాంక్ అనేది B పొజిషన్కి రీచ్ అయ్యేసరికి. సో ఎట్ క్రాంక్ పొజిషన్ B ఫ్లై వీల్ అనేది A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. whenever crank turns ఫ్రమ్ A టు B, A నుంచి Bకి టర్న్ అయ్యేసరికి B అనే పొజిషన్ దగ్గర A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లై వీల్లో స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలో యాక్చువల్గా రొటేట్ అవుతుంది కదా, సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో మనకి ఏంటంటే అండ్ A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే క్రాంక్ పొజిషన్ C దగ్గరికి వచ్చిందో, సో whenever crank reaches the position that is C, so at crank position C దగ్గర మనకి ఫ్లై వీల్ చూడండి ఎప్పుడైతే ఇక్కడ C అనే పొజిషన్కి మనకి రీచ్ అయిందో క్రాంక్, సో మనకి A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది ఫ్లై వీల్ నుంచి లాస్ అవుతుంది. సో అట్ క్రాంక్ పొజిషన్ C flywheel releases A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ పొజిషన్ సేమ్ సిమిలర్గా ఎట్ పొజిషన్ D అండ్ ఎట్ పొజిషన్ A, సో సేమ్ D అనే పొజిషన్కి మనకి ఎప్పుడైతే ఫ్లై వీల్ రీచ్ అయిందో, ఎప్పుడైతే
డి అనే పొజిషన్కి ఎప్పుడైతే ఫ్లై వీల్ రీచ్ అయిందో మళ్ళీ ఏ3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఏ3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మళ్ళీ ఫ్లై వీల్ అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లై వీల్ లో స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో flywheel stores A3 amount of energy. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటి, క్రాంక్ టర్న్ అవుతుంది. క్రాంక్ ఎప్పుడైతే డి నుంచి ఏ వరకు టర్న్ అవుతుందో A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ లాస్ అవుతుంది. సో మనకి మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లైవీల్ స్టోర్ చేసుకునే ఎనర్జీస్. సో మనకి ఎక్కడైతే ఇంజిన్ డెవలప్ చేసిన పవర్ అనేది తక్కువ ఉందో సో అప్పుడు ఏంటంటే ఫ్లై వీల్ అనేది దాని దగ్గర ఉన్న ఎనర్జీని అది సప్లై చేస్తుంది ఇంజిన్. సో A2 అండ్ A4 దీస్ ఆర్ ద ఎనర్జీస్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంజిన్ టు ఆపరేట్. సో A2 అండ్ A4 ఎనర్జీస్ని యాక్చువల్గా ఫ్లై వీల్ అనేది మనకి సప్లై చేస్తుంది దాంట్లో ఉన్న ఎనర్జీని. సో ఫ్లై వీల్ రిలీజెస్ A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఫ్లై వీల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందో అంటే ఇంజన్ ఎక్కువ పవర్ డెవలప్ చేస్తుందో సో అక్కడ యాక్చువల్గా మనకి మ్యాక్సిమం స్పీడ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఇంజన్ నుంచి ఎక్కువ పవర్ వస్తుందంటే యువర్ క్రాంక్ షాఫ్ట్ విల్ టర్న్ విత్ మోర్ స్పీడ్. సో ఈ పొజిషన్ దగ్గర ఎప్పుడైతే బి అనే పొజిషన్కి రీచ్ అయిందో A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. సో వీ విల్ గెట్ maximum speed ఫర్ ద ఇంజిన్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది డెవలప్ అయింది ఆ పర్టికులర్ పీరియడ్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే క్రాంక్ సి పొజిషన్ దగ్గర రీచ్ అయిందో సో మనకి అప్పుడు ఫ్లై వీల్ యాక్చువల్గా ఎనర్జీని ఇచ్చేస్తుంది కదా ఇంజిన్కి, A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని సప్లై చేస్తుంది. సో అందుకు దీని ఇక్కడ ఏంటంటే మినిమం స్పీడ్ ఉంటుంది, మినిమం స్పీడ్ ఫర్ ద ఇంజిన్. సిమిలర్గా ఎప్పుడైతే క్రాంక్ అనేది A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఎప్పుడైతే క్రాంక్ అనేది డి పొజిషన్కి రీచ్ అయిందో A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే మీకు మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవి ఏంటంటే ఎనర్జీస్ స్టోర్డ్ బై ది ఫ్లై వీల్. A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ పర్టికులర్ ఎప్పుడైతే డి పొజిషన్కి రీచ్ అయిందో A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అవుతుందని ఇండైరెక్ట్గా యువర్ స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో maximum speed for the engine. సో నెక్స్ట్ ఎప్పుడైతే క్రాంక్ ఏ అనే పొజిషన్కి రీచ్ అవుతుందో లాస్ట్ ఫైనల్ సైకిల్లో లాస్ట్ పాయింట్ ఇది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్ ద ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టేకెన్ ద క్రాంక్ యాంగిల్. సో ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఏ అనే పాయింట్ ఉంది. అంటే ఇది ఏ నుంచి ఏకి కంప్లీట్గా ఒక సైకిల్. ఎప్పుడైతే ఏ నుంచి ఏకి సైకిల్ కంప్లీట్ అవుతుందో సో A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఎఫ్ అనే ఏ అనే పొజిషన్ మళ్ళీ రీచ్ అవుతుందో క్రాంక్ అనేది టర్న్ అవుతుందో A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో లాస్ అవుతుందంటే యువర్ స్పీడ్ ఆఫ్ ద ఇంజన్ విల్ బి మినిమం. సో మినిమం స్పీడ్ ఫర్ ద ఇంజిన్, ఎందుకంటే ఇంజిన్ అనేది తక్కువ పవర్ డెవలప్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ విల్ బి రిలీజ్డ్ బై ది ఫ్లై వీల్. సో మనకి ఇక్కడ ఇండైరెక్ట్ గా ఈ కంప్లీట్ సైకిల్లో మనకి రెండు మాక్సిమం స్పీడ్స్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ మాక్సిమం స్పీడ్ ఫర్ ది ఇంజిన్, అలాగే ఈ లొకేషన్ దగ్గర సెకండ్ మాక్సిమం స్పీడ్, సిమిలర్గా ఫస్ట్ మినిమం స్పీడ్, అలాగే ఇక్కడ కూడా సెకండ్ మినిమం స్పీడ్స్. సో రెండు మాక్సిమం స్పీడ్స్ ఉన్నాయి, రెండు మినిమం స్పీడ్స్ ఉన్నాయి. సో ఈ రెండు స్పీడ్స్లో మ్యాక్సిమం సో ఈ రెండు స్పీడ్స్లో ఏదన్నా ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉండొచ్చు.
రెండాట్లో ఏదైతే గ్రేటర్ స్పీడ్ ఉందో, సో గ్రేటర్ ఆఫ్ దీస్ టూ స్పీడ్స్ ఈజ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. సో రెండు స్పీడ్స్ ఉన్నాయి, సో ఏదన్నా ఒకటి మ్యాక్సిమం అవుతుంది కదా, ఆ పర్టికులర్ స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ అవుతుంది. అలాగే సిమిలర్గా మనకి రెండు మినిమం స్పీడ్స్ పాసిబుల్ అవుతున్నాయి ఈ సైకిల్లో. సో లోవర్ ఆఫ్ లీస్ట్ స్పీడ్ సో లీస్ట్ స్పీడ్ ఈ రెండు వాల్యూస్లో, ఈ రెండు మినిమం స్పీడ్స్లో ఏదైతే లీస్ట్ స్పీడ్ ఉందో, లీస్ట్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ ఈజ్ ద లోవర్ ఆర్ లెస్సర్ is the lesser of the two minimum speeds. రెండు మినిమం స్పీడ్స్లో ఉన్న ఏదైతే చిన్న వాల్యూ ఉందో దట్ ఈస్ ద లీస్ట్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. అలాగే రెండు మ్యాక్సిమం స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గ్రేటర్ వాల్యూ అనేది మనకి ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. సో ఇలా ఒక సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్లో మనకి ఒక మ్యాక్సిమం స్పీడ్ని మనం డిఫైన్ చేయగలం, అలాగే ఒక మినిమం స్పీడ్ని డిఫైన్ చేయగలం. సో ఇలాగే ప్రతి ఇంజిన్కి కూడా ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది, అలాగే ఒక మినిమం స్పీడ్ ఉంటుంది. సో లీస్ట్ స్పీడ్ ఆఫ్ ది ఇంజిన్, మ్యాక్సిమం స్పీడ్ ఉంది, అలాగే మినిమం స్పీడ్ ఉంది. సో దీని డిఫరెన్స్ ఏమంటారంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అంటారు. సో ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ fluctuation of speed of the engine is nothing but maximum speed of the engine minus minimum speed of the engine. This is nothing but fluctuation of the speed of the engine. సో దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్. అంటే మనం ఒక స్టీమ్ ఇంజిన్లో, సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్లో మనం ఏంటంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ని ఇప్పటివరకు ఏంటంటే మనం స్టడీ చేసాం. సో ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ దిస్ సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్, వీఆర్ గెట్టింగ్ వన్ మ్యాక్సిమం స్పీడ్ ఫర్ ది ఇంజిన్ అండ్ వీఆర్ గెట్టింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. సో ఈ రెండు స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఏమంటారంటే ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ స్పీడ్ అంటారు. సో ఇది ఒక స్టీమ్ ఇంజిన్కి డయాగ్రామ్, టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో మేబీ మనం ఐసీ ఇంజిన్స్ గురించి చదువుతాము. ఐసీ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో ఏమవుతుందంటే సో యాక్చువల్గా సైకిల్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో నేను ఇందాక డిస్కస్ చేశాను. సో ఎప్పుడైతే క్రాంక్ అనేది 2π రేడియన్స్ రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే 2π రేడియన్స్ క్రాంక్ రొటేట్ అవుతుందో, సో సైకిల్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్లో 2π రేడియన్స్ రొటేట్ అయ్యేసరికి క్రాంక్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, దట్ టు సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజిన్, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే సైకిల్ అని ఎప్పుడు అంటామంటే దీన్ని whenever crank turns 4π radians. 4π radians అంటే ఏంటి? 2 revolutions కదా. 1 revolution is 2π radians. ఎప్పుడైతే క్రాంక్ అనేది 2 revolutions చేస్తుందో యువర్ సైకిల్ విల్ బి కంప్లీటెడ్. So in a single cylinder 4-stroke engine, so we have 4 strokes ఉంటాయి.
సైకిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఎప్పుడైతే క్రాంక్ అనేది 4π రేడియన్స్ రొటేట్ అవుతుందో ఆర్ 2 రెవల్యూషన్స్ కంప్లీట్ చేస్తుందో అప్పుడు దాన్ని సైకిల్ అంటాం ఇన్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్. సో అందుకే మీకు డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్లో సో మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం, క్రాంక్ యాంగిల్. సో క్రాంక్ యాంగిల్ ఈజ్ యూజువల్లీ టేకెన్. సో క్రాంక్ యాంగిల్ అనేది మనం టీటా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము. యువర్ టర్నింగ్ మూమెంట్ టీ వి విల్ టేక్ దిస్ ఆన్ వై యాక్సిస్ మీద తీసుకుంటాం. సో వాట్ ఎవర్ ద ప్లాట్ దట్ వీ డ్రా బిట్వీన్ టీ వర్సెస్ టీటా ఈజ్ నథింగ్ బట్ టీ వర్సెస్ టీటా ప్లాట్ని ఏమంటాం, టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. సో మనం ఇందాక డిస్కస్ చేసిందేమో సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజన్కి, ఈ పర్టికులర్ డయాగ్రామ్ వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్, దట్ ఈస్ ఐసీ ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో సో మనకి 0 నుంచి 4π రేడియన్స్ చూడండి ఇక్కడ డయాగ్రామ్ అనేది ఫ్రమ్ 0 to 4π. యాక్చువల్గా మనకి 0 నుంచి 4π టర్న్ అయ్యేసరికి క్రాంక్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. అందుకే మనకి ఒక సైకిల్కి మాత్రమే టర్నింగ్ మూమెంట్ డిస్ప్లే చేసాం. సో మళ్ళీ 0 నుంచి 4π ఎప్పుడైతే టర్న్ అవుతుందో మళ్ళీ కూడా సేమ్ ఇదే డయాగ్రామ్ అనేది ఏమవుతుందంటే రిపీట్ అవుతుంది. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ రిపీట్స్. Diagram repeats for every 2 revolutions of the crankshaft. సో ఈ కేసులో కూడా చూడండి, సో మీకు టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో కూడా మీకు ఒక కాన్స్టెంట్ టార్క్ ఏం రావట్లేదు, వేరియేషన్ ఎలా ఉందో చూడండి. So this is our turning moment diagram over a cycle in the case of internal combustion engine. So internal combustion engine lo we will have ఇది 4 strokes కదా. సో నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ 4 ఉంటాయి. సో ఒకటి ఏంటంటే సక్షన్ స్ట్రోక్, నెక్స్ట్ ది కంప్రెషన్ స్ట్రోక్, నెక్స్ట్ ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్, అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ఎక్సాస్ట్ స్ట్రోక్. సో ఈ మొత్తం 4 స్ట్రోక్స్ని కలిపి ఒక సైకిల్ అంటాం. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే 4π రేడియన్స్ టర్న్ అయిన తర్వాత మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సక్షన్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఎక్సాస్ట్ స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. సో ఈ మొత్తం 4 స్ట్రోక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 4 సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అన్నాము. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, పాజిటివ్ టర్నింగ్ మూమెంట్. సో పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లు ఏంటంటే మనకి ఇంజిన్ అనేది పవర్ డెవలప్ చేస్తుంది. సో రిమైనింగ్ 3 స్ట్రోక్స్లో ఏంటంటే సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ excess amount of work that is developed, it will be stored in the flywheel and that energy will be given in the remaining 3 strokes. సో మీకు ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో మాత్రమే మ్యాక్సిమం పవర్ డెవలప్ అవుతుంది. సో మీకు ఏదైతే అప్లికేషన్కి అవసరమో సో దానికన్నా ఎక్కువ ఏదైతే టర్నింగ్ మూమెంట్ వర్క్ డెవలప్ అవుతుందో ఆ డెవలప్ అయిన వర్క్, సపోజ్ ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డెవలప్ అవుతుంది కదా మీన్ రెసిస్టింగ్ టార్క్ మీదన. సో ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే ఈ వర్క్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కింద ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో ఆ ఫ్లైవీల్లో స్టోర్ అయిన ఈ ఎనర్జీ అనేది రిమైనింగ్ 3 స్ట్రోక్స్లో మనకి అవసరం అవుతుంది కదా, అప్పుడు ఆ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ అనేది డెలివర్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్. సో ఇప్పటివరకు కూడా సింగిల్ సిలిండర్ డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్ డిస్కస్ చేసాము అండ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ డిస్కస్ చేసాము.
సో 4-stroke ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో మనకి 4 strokes ఉంటాయి. ఒకటి సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎక్స్హాస్ట్. సో సక్షన్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఫ్యూయల్ అనేది ఇంజన్ లోపలికి వస్తుంది, సిలిండర్ లోపలికి వస్తుంది. సక్షన్ స్ట్రోక్లో ఫ్యూయల్ అనేది మనం యాక్చువల్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ కంప్రెషన్. సో కంప్రెషన్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఆ ఫ్యూయల్ని కంప్రెస్ చేస్తాం. సో దాని తర్వాత ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్ అంటాం. ఈ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ స్ట్రోక్లో ఏమవుతుందంటే దాన్ని ఇగ్నైట్ చేస్తాం. ఫ్యూయల్ ఎయిర్ మిక్స్చర్ని మనం ఇగ్నైట్ చేస్తాం. దానివల్ల ఏంటి, సడన్గా ఏంటి, పిస్టన్ అనేది ఏమవుతుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఆ మూమెంట్ అనేది క్రాంక్ షాఫ్ట్కి ఇస్తుంది. సో క్రాంక్ షాఫ్ట్ వల్ల ఆ క్రాంక్ షాఫ్ట్ మూమెంట్ అనేది మీరు వీల్స్కి ఇస్తారు. ఆ వీల్స్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వీల్స్ అనేవి రొటేట్ అవుతాయి. సో అలాగేంటంటే మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో ఎక్స్హాస్ట్ స్ట్రోక్లో ఏంటంటే వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ మీరు ఫ్యూయల్ని కంప్రెస్ చేస్తారు, ఫ్యూయల్ అనేది కంబషన్ జరగడం వల్ల సమ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా. సో డ్యూరింగ్ ద ఎక్స్హాస్ట్ స్ట్రోక్ మనకి ఏంటంటే ఆ గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4-stroke ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజన్. సో ఇది మనకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఏంటంటే సింగిల్ సిలిండర్స్ డిస్కస్ చేసాము. మేబీ మనకి మల్టీ సిలిండర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ కూడా మల్టీ సిలిండర్ ఇంజిన్సే కదా. సో మల్టీ సిలిండర్ ఇంజన్స్ అంటే మనకి ఇప్పటివరకు సింగిల్ సిలిండర్ అంటే ఓన్లీ ఒక సిలిండర్ లోపలికే ఫ్యూయల్ వస్తుంది. సో అక్కడే మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. సో మల్టీ సిలిండర్ ఇంజన్స్ అంటే సో మనకి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉంటాయి, either 2 cylinder or 3 cylinders. So depending on the requirement, we will have more number of cylinders for our application. సో ఇక్కడ ఈ మల్టీ సిలిండర్ ఇంజన్స్లో కూడా మనకి టర్నింగ్ మూమెంట్ అనేది డెవలప్ అవుతుంది కదా. ఇంజన్ అనేది టర్నింగ్ మూమెంట్ అనేది డెవలప్ చేస్తుంది టు డ్రైవ్ ది వెహికల్ ఆర్ ఆటోమొబైల్. సో we will have some turning moment on that crank shaft. సో ఇప్పుడు ఈ మల్టీ సిలిండర్ ఇంజన్స్లో సేమ్ ఇక్కడ ఎలాగైతే టర్నింగ్ మూమెంట్ డ్రా చేసామో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్, సేమ్ సిమిలర్గా మల్టీ సిలిండర్ ఇంజన్స్కి కూడా మనం టర్నింగ్ మూమెంట్ డ్రా చేయగలం. సో ప్రతి సిలిండర్కి కూడా ఏంటి, సమ్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ డెవలప్ అవుతుంది. సో ఇన్ మల్టీ సిలిండర్ ఇంజన్స్ so for engines with more than one cylinder, the total crankshaft torque at any instant is given by the sum of the torques developed by each cylinder at the instant, సో ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర సపోజ్ ఇంజిన్లో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సిలిండర్స్లో క్రాంక్ షాఫ్ట్ టార్క్ కనుక్కోవాలి అంటే టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ అనేది. సో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ప్రతి సిలిండర్ కూడా ఏం చేస్తుంది, certain amount of crankshaft torque ని డెవలప్ చేస్తుంది. సో సపోజ్ వీ హ్యావ్ 3 cylinders అనుకోండి.
సపోజ్ మనకి 3 సిలిండర్స్ ఉన్నాయి. సపోజ్ ఫస్ట్ సిలిండర్, సో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఫస్ట్ సిలిండర్ ఎంత డెవలప్ చేసిందంటే T1 అమౌంట్ ఆఫ్ టార్క్ డెవలప్ చేస్తుంది, క్రాంక్ షాఫ్ట్ టార్క్. నెక్స్ట్ది ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గరే మీ సెకండ్ సిలిండర్ ఎంత డెవలప్ చేస్తుందంటే T2 అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది డెవలప్ చేస్తుంది. అలాగే థర్డ్ సిలిండర్ ఉంది కదా, థర్డ్ సిలిండర్ అనేది ఎంత డెవలప్ చేస్తుందంటే T3 అమౌంట్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ని డెవలప్ చేస్తుంది. సో ఇప్పుడు టోటల్ క్రాంక్ షాఫ్ట్ ఎట్ దట్ ఇన్స్టెంట్, టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ ఎట్ దట్ ఇన్స్టెంట్ సపోజ్ T అనుకోండి. సో ఇప్పుడు టోటల్ క్రాంక్ షాఫ్ట్ కావాలి అంటే ఫస్ట్ సిలిండర్ ఎంత అయితే టార్క్ డెవలప్ చేస్తుందో అది ప్లస్ సెకండ్ సిలిండర్ ఎంత డెవలప్ చేస్తుంది T2 అది ప్లస్ థర్డ్ సిలిండర్ ఎంత డెవలప్ చేస్తుంది T3 అమౌంట్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ అనేది డెవలప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద, సో మొత్తం అన్నట్లు కలిపేస్తే దట్ ఈస్ ద టోటల్ క్రాంక్ షాఫ్ట్ ఎట్ దట్ ఇన్స్టెంట్. సో మొత్తం 3 సిలిండర్స్ యొక్క డెవలప్ చేసిన క్రాంక్ షాఫ్ట్ టార్క్ సమ్మే కదా మనకి టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ అవుతుంది. మొత్తం 3 వాటిని కూడా సమం చేయాలి. సో ఈ మల్టీ సిలిండర్ ఇంజన్స్ లో మొత్తం 3 సిలిండర్స్ యొక్క క్రాంక్ షాఫ్ట్ టార్క్ ని సమప్ చేస్తే మనకి టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ అనేది వస్తుంది. ఆ టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ ని అండ్ క్రాంక్ యాంగిల్ ని మనం డయాగ్రామ్ డ్రా చేస్తాము. దట్ ఈస్ అవర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇది ఒక 3 సిలిండర్ ఇంజిన్. సో మల్టీ సిలిండర్ ఇంజిన్స్ కదా. సో నేను ఇక్కడ డయాగ్రామ్ మీకు డిస్ప్లే చేసేది 3 సిలిండర్ ఇంజిన్. సో 3 సిలిండర్ ఇంజిన్లో మనకి 3 సిలిండర్స్ ఉంటాయి. ప్రతి సిలిండర్ కూడా సమ్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ డెవలప్ చేస్తుంది. సో మొత్తం అన్నట్లు మనం ఏం చేస్తాము, సమప్ చేస్తాము T2 plus T3. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఓవరాల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్. సో వాట్ ఎవర్ ద ఓవరాల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ that will be taken on y-axis and crank angle theta is taken on x-axis. సో ఈ వేరియేషన్ ఏవైతే ఉందో, సో టోటల్ క్రాంక్ షాఫ్ట్ టార్క్ వర్సెస్ theta, the diagram is nothing but turning moment diagram. So this is the turning moment diagram for 3 cylinder engine. Turning moment diagram for 3 cylinder engine. సో మీకు మొన్న ఆల్రెడీ నేను మొన్న డయాగ్రామ్ డిస్ప్లే చేసిన ఫ్లై వీల్ గురించి చెప్పినప్పుడు అప్లికేషన్స్లో 5 ఇంజిన్స్ చెప్పినప్పుడు 4 సిలిండర్స్ ఉన్నాయి. అది యాక్చువల్గా 4 సిలిండర్ ఇంజిన్ అది. సో సేమ్ సిమిలర్గా మనకి 3 సిలిండర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 3 సిలిండర్ ఇంజిన్. సో 3 సిలిండర్ ఇంజిన్లో యూజువల్గా క్రాంక్స్ అనేవి cranks at 120 degrees. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీ 3 సిలిండర్ ఇంజిన్కి అలాగే మల్టీ సిలిండర్ ఇంజిన్ ఆర్ సింగిల్ సిలిండర్ ఇంజిన్కి చూడండి. సో ఇక్కడ చూడండి క్రాంక్ షాఫ్ట్ టార్క్ చూడండి, ఇది సమ్ వేవీ షేప్లో ఉంది. చాలా వేరియేషన్ ఉంది ఇక్కడ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్లో. సో మనకి టార్క్ అనేది కంప్లీట్గా వేరీ అయిపోతూ ఉంది. చూడండి ఇది మొత్తం కంప్లీట్గా వేరీ అవుతుంది త్రూఅవుట్ ద సైకిల్. వేరియేషన్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి సింగిల్ సిలిండర్ స్టీమ్ ఇంజిన్లో కూడా చూడండి. సో ఇక్కడ కూడా వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా వేరీ అయిపోతుంది త్రూఅవుట్ ద సైకిల్. ఈ వేరియేషన్ మొత్తం కూడా ఉంది. సో కానీ మల్టీ సిలిండర్ ఇంజన్స్లో చూడండి ఇంత వేరియేషన్ ఉండదు.
చూడండి ఇక్కడ వేరియేషన్ మరీ అంతలా లేదు. సో యూజువల్గా ఈ మల్టీ సిలిండర్ ఇంజిన్లో మరీ ఎక్కువగా మనకేంటి టార్క్ వేరీ అవ్వట్లేదు. సో ఓన్లీ ఇంత వేరియేషన్ మాత్రమే ఉంది. సో మనకి అక్కడైతే ఇంత వేరియేషన్స్ ఉన్నాయి. సో అంత వేరియేషన్స్ ఇక్కడ ఏం లేవు. సో మనకి తక్కువ వేరియేషన్ అనేది మల్టీ సిలిండర్ ఇంజిన్లో ఉంటుంది. సో తక్కువ వేరియేషన్ ఉంది అంటే యువర్ ఫ్లై వీల్ సైజ్ విల్ ఆల్సో బి లెస్. ఎందుకంటే తక్కువ వేరియేషన్ ఉంది అంటే మీకు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ డెవలప్ అవ్వట్లేదు. సో వేరియేషన్స్ తక్కువగా ఉన్నాయి. సో మీరు స్టోర్ చేయాల్సిన ఎనర్జీ కూడా తక్కువే. సో అంటే తక్కువ ఫ్లై వీల్ సైజ్ ఆఫ్ ద ఫ్లై వీల్ అనేది తక్కువ ఉంటే సరిపోతుంది. సో ఇన్ ఏ సింగిల్ సిలిండర్ ఇంజిన్స్ సో మనకి టార్క్ వేరియేషన్స్ అనేవి ఆర్ యూజువల్లీ హై. సో టార్క్ వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఏంటంటే ఇక్కడ బిగ్గర్ ఫ్లై వీల్ ఈజ్ యూజ్డ్. సో ఎక్కువ ఫ్లై వీల్ కొంచెం పెద్ద ఫ్లై వీల్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సిలిండర్ ఇంజిన్స్లో, ఎందుకంటే టార్క్ వేరియేషన్స్ అనేవి హైగా ఉన్నాయి కాబట్టి. సో మనకి మల్టీ సిలిండర్ ఇంజిన్స్లో ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ టార్క్ ఆర్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ in multi-cylinder engines, turning moment variations are less in compared to సింగిల్ సిలిండర్ ఇంజిన్స్ తో కంపేర్ చేస్తే టర్నింగ్ మూమెంట్ వేరియేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో స్మాల్ ఫ్లై వీల్ ఈజ్ ఎనఫ్ టు కంట్రోల్ ది వేరియేషన్స్. సో తక్కువ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సో చిన్న ఫ్లై వీల్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీ సిలిండర్ ఇంజిన్స్. So next we will discuss the concept of fluctuation of energy. సో ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టార్క్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇది ఒక పర్టికులర్ సపోజ్ మల్టీ సిలిండర్ ఇంజిన్ అనుకోండి, ఎందుకంటే చూడండి ఈ వేరియేషన్స్ మరీ అంత ఎక్కువగా లేవు. సో మేబీ ఇది మల్టీ సిలిండర్ ఇంజిన్ అయి ఉంటుంది. సో ఎక్కువ వేరియేషన్స్ లేవు, కొంచెం లెస్సర్ వేరియేషన్సే ఉన్నాయి. సో మేబీ దిస్ డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు ద మల్టీ సిలిండర్ ఇంజిన్. సో టర్నింగ్ మూమెంట్ అనేది ఆన్ వై యాక్సిస్ తీసుకుంటాము, క్రాంక్ యాంగిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాము. సో కంప్లీట్ సైకిల్ ఎప్పుడు రిపీట్ అవుతుంది చూడండి. సో పర్టికులర్ సి దగ్గర ఇక్కడ ఉంది అండ్ ఇంకొక పాయింట్ సి ఇక్కడ ఉంది. సో 0 to 2π ఇక్కడ ఏంటంటే సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో ఒక మీన్ టార్క్ అనేది ఉంటుంది కదా. సో ఏదైతే పర్టికులర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అప్లికేషన్, సో ఇదేంటి ఈ రెడ్ కలర్ డాటెడ్ లైన్ ఏంటి మీన్ టార్క్ ఇది. సో ఏబి ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. సో ఏబి ఈజ్ అవర్ మీన్ రెసిస్టింగ్ టార్క్ ఆర్ దిస్ ఈజ్ ద అవుట్పుట్ టార్క్
దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. సో ఇంత అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది మన పర్టికులర్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ పర్టికులర్ టైం పీరియడ్ ఎప్పుడైతే సి నుంచి డి వరకు ఎప్పుడైతే క్రాంక్ టర్న్ అవుతుందో A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? దిస్ ఇస్ ఎక్సెస్ వర్క్ డన్ దట్ ఈస్ డెవలప్డ్ బై ది ఇంజన్. A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఎక్సెస్ డెవలప్ అవుతుంది. సో ఈ అమౌంట్ అనేది ఏమవుతుంది? ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో క్రాంక్ పొజిషన్స్ సో అట్ క్రాంక్ పొజిషన్స్ డి కానీ లేదంటే ఇక్కడ చూడండి ఎఫ్ దగ్గర చూడండి. ఎఫ్ క్రాంక్ ఎప్పుడైతే ఎఫ్ అనే పొజిషన్ దగ్గరికి వచ్చిందో A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. అలాగే క్రాంక్ ఎప్పుడైతే హెచ్ అనే పొజిషన్కి వచ్చిందో A5 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది ఫ్లైవీల్లో. సో ద క్రాంక్ పొజిషన్స్ డి ఎఫ్ అండ్ హెచ్ ఆర్ ద క్రాంక్ పొజిషన్స్. సో డి అండ్ ఎఫ్ అండ్ హెచ్ ఈ పొజిషన్ దగ్గర క్రాంక్ ఎప్పుడైతే క్రాంక్ రీచ్ అవుతుందో A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అలాగే A3 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ A5 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది ఫ్లైవీల్లో. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటి మ్యాక్సిమం స్పీడ్స్ ఉంటాయి. అలాగే డిఎఫ్హెచ్ అనేవి మ్యాక్సిమం స్పీడ్స్ అక్కడ ఉంటాయి ఇంజిన్కి. సిమిలర్గా ఈ అనే పాయింట్ దగ్గర చూడండి A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏంటి? యాక్చువల్గా ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే A2 అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది కావాలి, కానీ ఇంజిన్ అంత డెవలప్ చేయట్లేదు. ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి తక్కువ ఉంది. సో అందుకోసం ఈ A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? ఫ్లైవీల్ ఆల్రెడీ ఇంత A1 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్ చేసుకుంది కదా, ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలో A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకి ఈ పీరియడ్లో సప్లై చేస్తుంది ఫ్లైవీల్. సో అట్ ద క్రాంక్ పొజిషన్స్ ఈ అలాగే సిమిలర్గా జీ అనే పొజిషన్ దగ్గర చూడండి A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది తక్కువ ఉంది. సో A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ సప్లై చేస్తుంది. ఈ జీ అండ్ సిమిలర్గా సి దీస్ ఆర్ ద క్రాంక్ పొజిషన్స్. సో మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అంటే సో ఫర్ దట్ ఇంజన్ యూ విల్ హ్యావ్ మినిమం స్పీడ్ ఎట్ దట్ లొకేషన్స్. మినిమం స్పీడ్స్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ క్రాంక్ పొజిషన్ ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది, అలాగే ఇంకొక పొజిషన్ దగ్గర వెళ్ళేసరికి మినిమం స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే టర్నింగ్ మూమెంట్ అనేది కంటిన్యూస్గా త్రూ అవుట్ ద సైకిల్ యాక్చువల్గా వేరీ అవుతుంది. సో ఇంజిన్ అనేది కాన్స్టెంట్గా మీకు పవర్ సప్లై చేయట్లేదు, డెవలప్ చేయట్లేదు, సమ్ వేరియేషన్ ఫామ్లో ఉంది. మొత్తం అది డెవలప్ చేసే పవర్ అనేది వేరీ అవుతుంది ఫ్రమ్ టైం టు టైం. సో అందుకోసమే మనకి ఇంజిన్కి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో మ్యాక్సిమం స్పీడ్ ఉండొచ్చు, అలాగే ఒక పర్టికులర్ స్పీడ్లో పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర మినిమం స్పీడ్ ఉండొచ్చు. ఇవేంటంటే ఓకే, ఇది మ్యాక్సిమం మినిమం స్పీడ్స్ అండ్ మ్యాక్సిమం స్పీడ్స్. సో ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే సో మీకు ఏం చెప్పానంటే మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటే ఏంటో చెప్పాను. సో ఏదైతే మీన్ రెసిస్టింగ్ టార్క్ దిస్ ఈస్ ద అవుట్పుట్ టార్క్ రిక్వైర్డ్ ఫర్ ది అప్లికేషన్. అవుట్పుట్ టార్క్ రిక్వైర్డ్ ఫర్ ది అప్లికేషన్. సో మనకి ఈ మీన్ రెసిస్టింగ్ టార్క్ అన్న పైన ఏవైతే ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ A1 ఉంది, అలాగే A3 ఉంది, అలాగే A5 ఉంది. సో ఈ మీన్ రెసిస్టింగ్ టార్క్ అన్న ఎక్కువ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. సో A1 and A3 and A5 these are the areas above the mean resisting torque. Above the mean resisting torque AB.
సో మీన్ రెసిస్టింగ్ టార్క్ ఏబీ కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టార్క్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో అవి ఏంటంటే ఏరియాస్ అబౌవ్ ద మీన్ రెసిస్టింగ్ టార్క్ ఆర్ A1, A3, A5. సో ఈ ఏరియాస్ ఆర్ వర్క్ డన్ అనేది ఏంటంటే ఇంజిన్ సప్లై చేస్తుంది కదా ఎక్కువ పవర్. సో దీస్ ఏరియాస్ represent the these areas represent quantities of energy added to the flywheel. Quantities of energy added to the flywheel. సో ఫ్లైవీల్ అనేది ఈ మెయిన్ రెసిస్టెంట్ టార్క్ అయిన పైన ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ని అది స్టోర్ చేసుకుంటుంది. సిమిలర్గా ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందో ఐ మీన్ డిమాండ్ కన్నా అప్పుడు ఏంటి ఫ్లైవీల్ అనేది ఎనర్జీస్ని డెలివర్ చేస్తుంది. ఇక్కడ చూడండి A2 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ A4 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ A6 అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇవి యాక్చువల్గా ఆ ఎనర్జీస్ అనేవి ఫ్లైవీల్ సప్లై చేస్తున్న ఎనర్జీస్, ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఇంజిన్ డెవలప్ చేయట్లేదు, అది ఫ్లైవీల్ సప్లై చేస్తున్న ఎనర్జీస్. A2, A4, A6. ఏరియాస్ A2, A4 and A6, these are the areas below the mean resisting torque, below the mean resisting torque. సో ఈ మెయిన్ రెసిస్టింగ్ టార్క్ కన్నా కింద ఉన్న వాల్యూస్ కదా ఇవి. ఇదేమో మీన్ రెసిస్టింగ్ టార్క్, ఈ రెడ్ కలర్ లైన్. సో ఈ A2 అనేది మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉంది, అలాగే ఈ A4 కూడా మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉంది, A6 కూడా మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉంది. సో ఈ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది యాక్చువల్గా ఇంజిన్ డెలివరీ చేయట్లేదు, ఫ్లైవీల్ ఇస్తుంది. ఎనర్జీస్ టేకెన్ ఫ్రమ్ ది ఫ్లైవీల్. ఓకే, అంటే సెట్ అయిన ఐ మీన్ ఎనర్జీస్ అనేవి ఫ్లైవీల్లో స్టోర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం పర్టికులర్ టైం పీరియడ్స్లో ఎనర్జీ అనేది ఫ్లైవీల్ అనేది లాస్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఫ్లైవీల్లో ఏంటి ఫ్లక్చుయేషన్, దాని యొక్క ఎనర్జీలో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కదా. సో ఎంత ఫ్లక్చుయేషన్ వస్తుంది అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం, దాన్ని ఏమంటారంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఒక ఫ్లైవీల్కి ఎంత మ్యాక్సిమం ఎనర్జీ ఉంది, అలాగే ఎంత మినిమం ఎనర్జీ ఉంది. సో వాటిని ఏమంటారంటే ఆ డిఫరెన్స్ ఏమంటారంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీస్ అంటారు. సో ఫ్లైవీల్ దాని యొక్క ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మినిమం ఎనర్జీ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ ఎనర్జీస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దీని గురించి నేను టుమారో క్లాస్ డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ వరకు కూడా నేర్చుకోండి. ఇక్కడ వరకు కూడా మనం టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసాం ఫర్ వేరియస్ ఇంజన్స్, సింగిల్ సిలిండర్ స్టీమ్ ఇంజిన్, డబుల్ యాక్టింగ్ స్టీమ్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్, అలాగే మల్టీ సిలిండర్ ఇంజిన్స్ గురించి డిస్కస్ చేసాము. అలాగే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో డిస్కస్ చేసాము. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం, ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ మీద సమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం రిలేటెడ్ టు ది ఫ్లైవీల్. సో యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్.